మనం ఇప్పుడు గరిడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ దగ్గర ఉన్నాం. మనకు ఈ సొసైటీ సిఇఓ గారు టి గోపయ్య మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. ఈ సొసైటీ ఆధ్వర్యం ఎప్పుడు స్థాపితమైంది? ఈ సొసైటీ నిర్వహణ ఎలా ఉంది? 1961 సార్ ఇది స్టార్ట్ అయింది. నేను వచ్చి 2013లో కంప్యూటర్ ఆపరేటర్గా వచ్చాను సార్. గత 3 years కింద నేను సిఇఓగా ప్రమోట్ అయ్యాను సార్. ప్రజెంట్ అయితే మంచిగానే ఉన్నా సార్. అంటే గత 4-5 years బ్యాక్ నుంచి లాస్లో ఉండే సొసైటీ ఒక 2-3 years నుంచి కొంచెం ప్రాఫిట్లోకి వస్తుంది సార్. ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ని సభ్యత్వాలు ఉన్నాయి? 3560 వరకు ఉన్నాయి సార్ ప్రజెంట్కి ఏజాన్కి. 3560. ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏంటి? వరి సార్. వరి ఇక దొడ్డు ఓట్లు ఎక్కువ పండిస్తారా, సన్న ఓట్లు? సన్నాల ఇక్కడ వచ్చేసి సన్న వడ్లు ఎక్కువ పండిస్తారు సార్. ఈ సొసైటీ ఆధ్వర్యంలో స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు ఈ సభ్యులకు రైతులకు ఎలా అందిస్తున్నారు? స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ మనకి నాబార్డ్ నుంచి ఎప్పుడైతే బడ్జెట్ వస్తుందో క్రాప్ వైజ్ అది జూన్ ఆర్ సెప్టెంబర్ మార్చి ఆ టైప్లో ఇస్తారు సార్. 2-3 times ఇస్తారు. స్వల్పకాలిక రుణాలు వచ్చేసి 4 crores ఉంది సార్. అలాగే ఎల్టీ కూడా లాంగ్ టర్మ్ కూడా దీర్ఘకాలిక రుణాలు కూడా 4 crores ఉంది సార్. 4 crores. ఇప్పుడు స్వల్పకాలిక రుణాలకు ఎకరాకు ఎంత ఇస్తున్నారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 45,000 ఇస్తున్నాం సార్ ఫర్ ఎకరాకు వచ్చేసి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7% సార్. ఇన్ టైంలో కడితే? ఇన్ టైంలో కట్టిన వాళ్ళకి 3% మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ సబ్వెన్షన్ ఇస్తుందో అది మళ్ళీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ 3% ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ రైతు అకౌంట్లోకి జమ చేస్తాం ఇంట్రెస్ట్ కింద. ఎల్టీ లోన్లు ఏవేవి ఇస్తున్నారు? వేటికి ఎంత? ఎల్టీ లోన్లు వచ్చేసి గేదెల లోన్లు ఇస్తాం సార్. డైరీ షీప్ లోన్ ఇస్తాము. ఇవి వచ్చేసి మనకి ఎకరం 10 గుంటల పైన పొలం ఉన్న వాళ్ళకి ఇస్తాం సార్. మినిమం మనకి 6 లక్షల రూపాయల వరకు మనం పిఎస్సిఎస్ నుంచి చేస్తాం సార్. అది మేనేజర్ సార్ లెవెల్. అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే మాత్రం 8 లక్షలు అది మనకి ఏజిఎం గారి లెవెల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది, అవి చేస్తాం. కానీ మన దగ్గర ఇంకా 8 ఇంకా పైన కూడా ఇవ్వచ్చు, కానీ మన దగ్గర 8 లక్షల వరకు ఇస్తాం సార్. ఈ సొసైటీ ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి అయింది, ఇంకెంతమందికి కాలేదు? 2 లక్షల లోపు రుణమాఫీ. 2 లక్షల లోపు రుణమాఫీ అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మనకి 67% వరకు అయింది సార్. 60 అయింది. ఓకే 60. మరి మిగతా 40% ఉన్నారు, మరి వాళ్ళకి కాలేదని రైతులు మాకు ఆవేదన వ్యక్తం చేసి మాకు మొరబెట్టుకున్నారు. ఓకే, వారి విషయంలో మీరు పై అధికారుల దృష్టికి గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయారా? మరి వాళ్ళకి ఎప్పటిలోగా అయ్యే అవకాశం ఉంది 2 లక్షల రుణమాఫీ? 2 లక్షల లోపు రుణానికి సంబంధించి మనకి గతంలో ఎలా ఉండేనంట సార్, పిఎస్సిఎస్ఎల్ నుంచి మనకి ఎవరైతే ఎలిజిబుల్ మెంబర్స్ ఉన్నారో వారి యొక్క లిస్ట్ అడిగేది. గతంలో రుణమాఫీ చేసిన నాకు తెలిసిన వరకు ఆ లిస్ట్ మనం ఏదైతే పంపించామో వాళ్ళ ఎలిజిబుల్ మెంబర్స్ ప్రకారంగా వాళ్ళు మనకు రుణమాఫీ చేయడం జరిగేది. ఇంతమందికి అయింది, ఇంతమందికి కాలేదని చెప్పేది. కానీ ఈసారి టర్మ్లో ఏం చేశారంటే డైరెక్ట్గా హెడ్ ఆఫీస్ నుంచే టెస్కాప్ నుంచే డాటా వాళ్ళు తీసుకున్నారు సార్. సో ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా వాళ్ళే అక్కడ డాటా తీసేసుకున్నారు. దాని ప్రకారంగా మనకి మొదటి విడతలో ఇంత, రెండో విడతలో ఇంత, ఈ మెంబర్స్కి వచ్చిందని వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే మనకు ఆ విషయం తెలిసింది సార్. ఇంకా రాని వాళ్ళ పరిస్థితి ఏందని మేము అడిగాము. అంటే బ్యాంక్ వాళ్ళని అడగగా వాళ్ళు ఏంది మనకి నల్గొండ నుంచి కానీ ఇంకా పైనుంచి కానీ వాళ్ళు ఎప్పుడైతే లిస్ట్ ఇస్తారో అదే లిస్ట్ కానీ మనకు ఫర్దర్గా మనకైతే ఏం తెలియదని చెప్తున్నారు సార్. రైతులకు మాత్రం మేమేం సజెస్ట్ చేస్తున్నామంటే మీరు ఏదైతే బకాయి ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ పే చేసుకోండి. ఒకవేళ మీకు రుణమాఫీ అయితే కనుక అసలు పోతుందని చెప్పేసి మేము ఇంట్రెస్ట్ వసూలు చేయడానికి వెళ్తున్నాం సార్. రికవరీ విషయంలో రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నట, వాళ్ళకు మనోవేదన గురి చేస్తున్నారని తెలిసింది. లేదు సార్, అదేం లేదు సార్. మేము ఏదైనా సరే బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇవ్వమన్నప్పుడు దాని యొక్క పీరియడ్ దాటిపోయినప్పుడు దాని ప్రకారంగా బ్యాంక్ వాళ్ళు చెప్పినట్టుగా ఆ పీరియడ్ దాటిపోయిన తర్వాతనే నోటీసులు ఇచ్చేసి ముందుగా ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఇంట్రెస్ట్ చెల్లించుకోండి. ఆ తర్వాత గవర్నమెంట్ మాఫీ వచ్చినప్పుడు ఎక్కువగా అసలుకు పోతుంది కాబట్టి మీ మాఫీ మొత్తం క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉందని చెప్తాను. సొసైటీకి వెళ్ళి గోల్డ్ లోన్ కూడా ఇస్తున్నారా? మన దగ్గర కౌంటర్ లేదు సార్. అక్కడ బ్యానర్ పెట్టారు కదా, బ్యాంకు వారు సార్. అది బ్యాంకు వారిది వచ్చినప్పుడు కస్టమర్లకు తెలియచేయమన్నప్పుడు మేము అలా బ్యానర్ పెట్టేసుకున్నాం సార్. మీ సొసైటీ ఆధ్వర్యంలో ఇచ్చే రుణాలు స్వల్పకాలిక కానీ దీర్ఘకాలిక రుణాలు ఎలాంటి రైతు ఇళ్ళో ఉన్న సభ్యత ఉన్న రైతులకు ఇస్తారా, బయట సభ్యత లేని రైతులకు కూడా ఇస్తారా? సంఘ పరిధిలో ఉండి సంఘం నందు సభ్యత్వం ఉన్న రైతులకే మనం లోన్లు ఇస్తాం. సభ్యత్వం కంపల్సరీ ఉండాలి సార్. సభ్యత్వం తీసుకోవాలంటే ఎంత రుసుము చెల్లించాలి సొసైటీకి? 350 రూపాయలు తీసుకున్నాం సార్. 300 రూపాయలేమో షేర్స్ కింద అతని వాటాదనం కింద ఉంటుంది, 50 రూపాయలు అడ్మిషన్ ఫీజు కింద. ఈ సంవత్సరానికి ఎన్ని సమావేశాలు నిర్వహిస్తారు సొసైటీ ఆధ్వర్యంలో?
ఆరు సార్ 6 మీటింగ్లు చేస్తారు. 6 మీటింగులు, 2 జనరల్ బాడీ మీటింగ్లు సార్. ఆ జనరల్ బాడీ మీటింగ్ కానీ ఇప్పుడు ఎంసీ మొత్తం కలిపి 8 సార్. 8. ఈ మీటింగ్లో మీరు తీసుకునే మీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే మీటింగ్లలో, జనరల్ బాడీ మీటింగ్లో మీ పాలకవర్గంతో పాటు రైతులు కూడా పాల్గొంటున్నారా? పాల్గొంటే ఏ పంటలపై మీరు చర్చిస్తున్నారు? రైతులకు ఎవరు ఉపయోగపడే అంశాలు ఏం మీ సొసైటీ పరిధిలోకి వస్తున్నాయి? రైతులు ఎక్కువగా ఏమైంది సార్, ఈ క్రెడిట్ లిమిట్ అనేది బయట బ్యాంకుల కన్నా మనకు తక్కువ ఉన్నది కాబట్టి క్రెడిట్ లిమిట్ ఎక్కువ ఇచ్చే విధంగా చూడండి అని చెప్పేసి ఒకటి అడుగుతున్నారు సార్. అదేవిధంగా ఎల్టీ లోన్లు కూడా మాకు ఎకరం 10 కుంటలకి కాకుండా 1 ఎకరం లోపల ఉన్న వాళ్ళకు కూడా ఇస్తే మేము కూడా చిన్న కారు రైతులను కూడా అంత తీసుకుంటామని చెప్పేసి అడుగుతున్నారు సార్. అదేవిధంగా రీసెంట్గా మనకు ఒక గోడాం ఉన్నది సార్, దాన్ని కూడా మనం రైతులకు ధాన్యం కోసం మొన్న జనరల్ బాడీలో తీర్మానం చేసుకోవడం జరిగింది. రైతులకి ధాన్యం కొనుగోలుకి కిరాయికి ఇచ్చేసాం సార్. మీరు జనరల్ బాడీ మీటింగ్లో రైతులు కూడా పాల్గొంటారు కానీ పంట మార్పు విషయంలో కానీ ఏమన్నా ఇప్పుడు భూసార పరీక్షలు కానీ ఎరువుల సబ్సిడీ విషయంలో కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుని రైతులకు ప్రోత్సాహకరమైన పంటలకు వేసుకునే విధంగా ఈ సొసైటీకి వెళ్ళి ఎలాంటి సలహాలు సూచనలు మీ ఇస్తున్నారు? సలహాలు సూచనలు అంటే సార్, ఇప్పుడు మనకి ఎక్కువగా వచ్చేసి ఈ గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు చేస్తున్నది కాబట్టి మనకి త్రూ ఏఓ ఆఫీస్ ద్వారా సీడ్ అనేది మనకు వస్తుంది సార్. మనకు వచ్చే గవర్నమెంట్ సీడ్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు తీసుకుంటే కనుక రేపటి రోజున ధాన్యం కొనుగోలు సెంటర్ కూడా ఉన్నది కాబట్టి మేము అది తీసుకుంటాం, మద్దతు ధరకు మీకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయనే విషయం చెప్తున్నాం సార్. అలా చేస్తే కనుక రైతుకు కూడా బోనస్ ఇవి కానీ ఎక్కువ రేటు కానీ వచ్చే అవకాశం ఉంది కదా సార్, అలా చెప్తున్నాం సార్. సొసైటీ నిర్వహణ బైలా నామ్స్ ప్రకారం జరుగుతుందా? అలానే జరుగుతుంది సార్. ఇప్పుడు ప్రధానంగా ఈ సమస్య ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్లో కానీ తీసుకునే రైతులు మా దృష్టికి తీసుకొచ్చింది, పలుకుబడి రుణాలకే రుణాలు ఇస్తున్నారు, పలుకుబడి లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, సరైన సకాలంలో రుణాలు అందిస్తలేవని చెప్తున్నారు. అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు సార్. మనకి గత ఒక 6 నెలల ముందు వరకు కూడా, అంటే నవంబర్ వరకు కూడా మనకి కమిటీ కొంచెం ఇబ్బందుల్లో ఉంది. ఆ కమిటీ అనేది రద్దు అయిపోయింది. తర్వాత పిఐసి కమిటీ వారు ఇచ్చారు. పిఐసి చైర్మన్గా అసిస్టెంట్ రిజిస్ట్రార్ మేడం కమలా మేడం, పిఐసి మెంబర్ బ్యాంక్ మేనేజర్ సార్, వాళ్ళు వచ్చిన తర్వాత అంత సవ్యంగానే జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ సొసైటీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ ఓకే సార్. ఎంత టర్న్ ఓవర్ ఉంది? 9 కోట్లు ఉంది సార్ టర్న్ ఓవర్ ప్రజెంట్. అప్ ఎంత ఉంది, ఆదా ఎంత ఉంది? 9 కోట్లలో బ్యాంకుకి ఒక 1 crore వరకు ఎస్ఏఓ ఇంబ్యాలెన్స్ ఉంది సార్. రైతుల నుంచి రావాల్సింది మాకు 90 లక్షల వరకు మాకు రైతుల నుంచి రావాల్సింది సార్. మీ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ని ప్యాడీ సెంటర్లు నిర్వహిస్తున్నారు? ఈ సంవత్సరం ఒక ప్యాడీ సెంటర్ నిర్వహిస్తున్నాం సార్, గరిడేపల్లి సబ్ మార్కెట్ యార్డ్లో. ఒకటి సార్. ఆ ప్యాడీ సెంటర్లో ఏ ధాన్యాన్ని మీరు కొనుగోలు చేస్తున్నారు? హెచ్ఎంటీ సార్. గవర్నమెంట్ ఏదైతే సన్నధాన్యాలు ఏదైతే ఉన్నాయో హెచ్ఎంటీ రకం కొనుగోలు చేయాలన్నారో దాని వరకే కొనుగోలు చేస్తున్నాం సార్. ఆ కొనుగోలు కేంద్రంలో మీరు తీసుకునే మద్దతు ధర ఎంత, ఆ బోనస్ ఎంత అందిస్తున్నారు? 2320 రూపాయలు ఫర్ క్వింటాల్ సార్. బోనస్ వచ్చేసి 500 రూపాయలు. మరి రైతుల ఖాతాలో మీరు ధాన్యం సేకరించిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది? 1 వీక్ లోపల పడుతుంది సార్. 1 వీక్ లోపల పడుతుంది. అంటే విత్ బోనస్తో పాటు పడుతుందా మద్దతు ధర? బోనస్ ముందుగా మనం ధాన్యం కొనుగోలు చేసినటువంటి ధాన్యం వరకు అమౌంట్ పడుతుంది సార్. బోనస్ అనేది తర్వాత ఇస్తున్నాం సార్, దఫాల వారీగా ఇస్తున్నారు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవు అంటున్నారు రైతులు. అక్కడ మరి ఏం ఏర్పాట్లు చేశారు మీరు? వాటర్ సార్, టెంట్, వాటర్, అంతే సార్. ఇప్పుడు అధిక వేడి ఉన్నది, ఇప్పుడు మరి ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసాం, సమకూర్చారు సార్. అయితే తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాల పనితీరు కానీ సక్రమంగా ఉండలేదు. తేమ యంత్రాలు కూడా అక్కడక్కడ సరైన అంటే తేడా చూపిస్తుంది. వాటి విషయంలో అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారా మరి తేమ యంత్రం? మేము 2 మ్యాచర్ మిషన్లు చూసుకొని దాన్ని కంపేర్ చేసుకొని తీసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ కాంటాలు కూడా మొరాయిస్తున్నాయట, అవి కూడా మనకు అలా డిస్టర్బెన్స్ లేదు సార్. కాంటాలు అయితే ఓకే, పర్ఫెక్ట్ ఉంది సార్. స్పాంటేనియస్గా ఇంకోటి ఆల్రెడీ పెట్టుకున్నారా? వేరేది కొన్ని రోజులు 2 యూజ్ చేసాం సార్, అర్జెంట్ ఉన్నప్పుడు. మళ్ళీ ఒకటి మార్కెట్లో ఇచ్చేసి మళ్ళీ ఒకటి. న్యాచరింగ్ శాతం ఎంత ఉండాలి? 17% ఉండాలి సార్. 17% కన్నా తక్కువ ఉన్న వాటిని కాంటాక్ట్ స్టార్ట్ చేస్తున్నాం సార్. తూకం ఎంత ఇస్తున్నారు రైతులు ధాన్యాన్ని? 40 కేజీలు 600 సార్. అంటే బస్తా ధరగా 600? సార్. మొత్తం ఎంత? 40 కేజీలు 650? 650. అయితే కొనుగోలు సెంటర్లో హమాలీల ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తారని మా దృష్టికి వచ్చింది. ఆ హమాలీల ఛార్జీలు ఎంత రైతుల నుంచి చేస్తారు? రైతులకు హమాలీ ఛార్జీ అనేది అంటే విలేజ్ని అక్కడ ఉన్నటువంటి కింటాకి ఎంత ఖర్చు చేస్తున్నారు? కింటా కాదు సార్, ఇక్కడ వచ్చేసి టిక్కీకి 23 రూపాయలు తీసుకుంటారు సార్ మన దగ్గర. అంటే 40 కేజీల బస్తా 40 కేజీల బస్తాకి 23. క్వింటాల్ లెక్క కాదు? క్వింటాల్ లెక్క కాదు సార్, 23 రూపాయలు. అయితే హమాలీ ఛార్జీతో భిన్నంగా వసూలు చేసినప్పుడు అక్కడక్కడ అంటే
ధాన్యం ఎప్పుడైతే మీరు కొనుగోలు చేస్తారో అది పెట్టేటప్పుడు రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారట కొంతమంది వ్యక్తులు లారీలో మరి ఇటు అమారీలో అవి పెడితేనే 5,000 నుంచి 1,500 ఇస్తేనే మేము తొందరగా లోడ్ అవుతుంది. మన దగ్గర అలా లేదు సార్, మనకి అన్ని మా దృష్టికి వచ్చిన సమస్య రైతులు చెప్పారు. మాకు గడ్డిపల్లి దగ్గరలోనే మిల్లు ఇచ్చారు సార్, అది దగ్గరలోనే ట్రాక్టర్ల నుంచే వెళ్ళిపోతున్నాయి సార్. మీ గోనె సంచుల టెండర్ సక్రియంగా ఉంచే గోనె సంచులు అందుబాటులో ఉన్నాయి రైతులకు? ఉన్నాయి సార్, గోనె సంచులు ఉన్నాయి సార్. మీకు ఏదైతే మిల్లు అలాట్మెంట్ మీ సొసైటీకి కొన్ని సొసైటీలలో కూడా మిల్లు అలాట్మెంట్ కాక ధాన్యం తొందరగా దిగుమతి కావట్లేదు, ఆ లారీలు అక్కడే ఉండిపోతున్నాయి. దానివల్ల రైతులు ఇక్కడ సీరియల్ ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు, అకాల వర్షాలు వస్తున్నాయి, ధాన్యం తడిసి ముద్దయిపోతుంది. దీనివల్ల ఈ సమస్య జటిలంగా ఉంది కాబట్టి అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు మీరు? మన దగ్గర ఆ సందర్భం రాలేదు సార్. మనకి వర్షం వచ్చే నాటికి కూడా కుప్పలేమీ లేవు. ఫర్దర్గా వచ్చిన వరకు కాంటాలు వేసి ఉన్నాము, ఏ రోజు వచ్చినా ఆ రోజు కాంటా వేస్తున్నాము. ఏ రోజు వచ్చింది కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఒకవేళ లారీ రావడం ఇబ్బంది అయినా కూడా రైతుల కోరిక ఒకవేళ అడిగి వాళ్ళకి సొంత ట్రాక్టర్లు ఉంటే కనుక ట్రాక్టర్ల ద్వారా పంపించడం జరిగింది సార్. ఈ సొసైటీ ఆధ్వర్యంలో మీరు చేసిన ప్యాడీ నిర్వహణ జరుగుతుంది కదా, అక్కడ అంటే సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల పచ్చి ఒడ్లను సార్ దళారులు మధ్యధరాలు ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కొని ఆ తక్కువ ధరకు రైతుల నుంచి కొనుక్కొని ఇతర రాష్ట్రాల సరిహద్దులు దాటించి అమ్ముకుంటున్నారు. దానిపైన మీ సొసైటీ నియంత్రణ ఎలా ఉంది? మీరు ఏ విధంగా రైతులకు అందుబాటులో ఉంటున్నారు, మీరు సాయం చేస్తున్నారు? మేమైతే జెన్యున్గా అంటే ఏవో సార్ త్రూ ఎవరి అయితే ఒడ్లు వచ్చినాయో వారి యొక్క జీరాక్స్లు ఏవో సార్కి చూపించి ఏవో సార్ ఈ ఒడ్లు వీళ్ళే, ఓకే ఈయన మన రైతే అని దాని తర్వాతనే మేము ఒడ్లు తీసుకుంటున్నాం సార్. అది పచ్చి ఒడ్లు కళ్ళాలనే కొనకపోతున్నారు, దళారుల మధ్య సరిహద్దులు దాటిస్తున్నారు. మీ సొసైటీ నియంత్రణ ఎలా ఉంది వాటిపైన? కళ్ళాల నుంచి పచ్చి ఒడ్లు వాళ్ళ రైతుల నుంచి డైరెక్ట్ చేయలేదు. ఓకే, ఈ సొసైటీ నియంత్రణ చేయాలి కదా, వాళ్ళు అడ్డి భాషలు అమ్ముకుంటున్నారు రైతులకు. ఓకే సార్, మనం అయితే రైతులకి చెప్తున్నాం సార్, ఏంటి ఇప్పుడు మనకి ఇలా బోనస్ కూడా వస్తున్నది, మీరు అంత త్వరగా సెంటర్ అయితే ఓపెన్ చేస్తున్నాం, ముందస్తుగానే చెప్పాము సెంటర్ ఓపెన్ చేస్తున్నాము, మీరు ఏదైనా ఉంటే సెంటర్కి వచ్చేసి అమ్ముకోండి, బయటకు అమ్ముకోవద్దు, అంత అవసరం కూడా లేదనే విషయం అయితే తెలియజేస్తున్నాం. ఈ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పొల్లు శాతం ఎక్కువ ఉందని రైతులను ఇబ్బంది వేసే తూకం వేసే దాంట్లో కోత కోస్తున్నారట, రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు, మా దృష్టికి వచ్చింది సార్. దానిపైన మనకు అలా ఏం లేదు సార్, మనకి ఏదైతే కనుక వడ్లు ఎగవేయకుండా ఇంకా ఇబ్బందికరంగా ఏదైతే ఉన్నదో ఆ వడ్లు అయితే మేము తీసుకోండి అని చెప్పేసి అనగా వాళ్ళు దాన్ని సెంటర్లోనే అవసరమైతే ఎగబోసుకొని ఆ వడ్లు మనకు కాంటాక్ట్ చేస్తారు. రైతులు చెప్తున్న మాట ఏంటంటే సొసైటీల దగ్గర టార్పాలిన్లు ఉన్నాయి, వ్యవసాయ పరికరాలు ఉన్నాయి, రైతులకు ఇవ్వాలంటే అయిపోయినాయి లేవు అవి అని ఏదో ఒక సాకు చెప్తున్నారు, సకాలంలో మాకు టార్పాలను అందిస్తలేరు, అకాల వర్షాలు వచ్చి మా వడ్లను తడిసిపోతున్నాయి అయినా కూడా వాళ్ళ పట్టింపు లేదంటున్నారు. దీనిపైన మీరు? మా దగ్గర ఆ సందర్భం రాలేదు సార్. వాస్తవానికి ఏంటంటే సార్, మనం సెంటర్ ఓపెన్ చేసేటప్పుడు మనకి ఎన్నైతే టార్పాలిన్లు అవసరమో అంతవరకే మనం తీసుకురావాల్సి, ఇప్పుడు మనం ఒక 10 అవసరం సార్, మనం 10 అడుగుతాం, అదేవిధంగా అందరికీ సరిపోని ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఫర్దర్గా మళ్ళీ కావాలన్నప్పుడు స్టాక్ లేదనే సందర్భం వస్తుంది సార్. ఇప్పుడు ఒక రైతు ఎకరం ఉన్నది సార్, అతనికి మనం పైన కప్పుకోవడానికి ఇవ్వగలుగుతాం, కానీ కింద ఒడ్లు ఆరబోసుకోవడానికి ఇవ్వలేం కదా సార్. అట్లా ఒడ్లు తడవకుండా పైన కప్పుకోవడం మన దగ్గర అయితే అందుబాటులో లేవు. మా దగ్గర ఆ సందర్భం రాలేదు, 1-2 ఇస్తున్నారు, చేతులు దులుపుకుంటున్నారు. మా దగ్గర ఆ సందర్భం రాలేదు సార్. మేము తీసుకొచ్చిన 10 పట్టాలు, మా దగ్గర 10 పట్టాలు తీసుకొచ్చిన 10 పట్టాలు కూడా కళ్ళంలోనే ఉన్నాయి, బయటకు ఒకటి కూడా పోలేదు సార్. మిగతా రైతులు చెప్తున్నారు ఓకే, నో ప్రాబ్లం, మన దగ్గర ఆ సందర్భం రాలేదు సార్. కొంతమంది కొంతమంది అంటే మీ సీఈఓలు ఏమంటారు, తీసుకుపోయిన వాళ్ళు ఇస్తలేరు అని అంటున్నారు. మా దగ్గర ఆ సందర్భం రాలేదు సార్. ఇచ్చేట వాళ్ళకే ఇవ్వాలి కదా, ఇప్పుడు రైతుగా తీయాలి కదా, ఇవ్వాలి సార్, కంపల్సరీ ఇవ్వాలి కదా, అది గవర్నమెంట్ మా దగ్గర గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అవును సార్, మన దగ్గర వచ్చిన కుప్పల వరకు పట్టాలు మేము అవైలబుల్గా ఇచ్చేసాం సార్. ఇటీవల అకాల వర్షాలు కురుస్తున్నాయి, సంభవిస్తున్నాయి. అవును సార్. మీ వాతావరణ సూచన కానీ రైతులకు చేరే విధంగా టామ్ కానీ అలాంటివి ఏం చేపట్టారు మీ సొసైటీకి? ముందస్తుగా మేము మా కళ్ళంలో ఎవరైతే వడ్లు వేసి ఉన్నారో వాళ్ళకి ముందస్తుగా మేము పట్టాలు ఇచ్చేసాం సార్, టార్పాలిన్లు ఇచ్చేసాం. మా దగ్గర ఇది మట్టి కూడా కాదు, మొత్తం సీసీ రోడ్డు ఉంది అక్కడ మేము సెంటర్లో, కాబట్టి మనకి అవి జాగ్రత్తగా ఉంచుకోవాలని వాళ్ళకి తెలియజేసినాము. చుట్టూ రాళ్ళు అవి పెట్టుకోవడం కూడా జరిగింది సార్ వాళ్ళు ముందస్తుగా. మీరు ఎంత ధాన్యం సేకరిస్తారు సొసైటీకి వెళ్ళి? మీ కెపాసిటీ సొసైటీ అంటే మనం లాస్ట్ 3 years నుంచి సెంటర్ ఓపెన్ చేయలేదు సార్, రీసెంట్గా ఈ సంవత్సరమే ఓపెన్ చేసాం. ఇప్పటి వరకు వచ్చేసి ఒక 1500 క్వింటాలు అలా చేస్తాం సార్. మీ సొసైటీకి వెళ్ళి రైతులు పండించిన ధాన్యాన్ని పంటని దాచుకోవడానికి గోడౌన్ల నిర్మాణం ఎట్లా ఉంది, ఎన్ని గోడౌన్ల నిర్మాణం చేపట్టారు?
మన దగ్గర ఒక గోడౌన్ ఉంది సార్ 250 MTS. దాన్ని రీసెంట్గా రైతుల ధాన్యం సేవ్ చేసుకోవడం కోసమే ఇచ్చాం సార్. అది ఈ సంవత్సరమే ఇచ్చాం. కొత్తగా PAC కమిటీ వారు వచ్చిన తర్వాత వారి సలహా మేరకు ఇచ్చేసాం సార్. మీరు ఈ సొసైటీకి వెళ్ళి రైతులకు సో అంటే బాగా వాళ్ళు ఎరువుల సబ్సిడీ విషయంలో కానీ పచ్చి రొట్ట కానీ జిలుగు కానీ అందించే విషయంలో ఏమేమి అందిస్తారో అది రైతులకు మీ సంఘ సభ్యులు చేరే విధంగా చెప్పండి. ఓకే సార్, మేము జీలుగా అయితే ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాం సార్ రైతుకి పచ్చి రొట్టె. ఆ జీలుగా అనేది మీరు వినియోగించుకోండి. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు మనకు మద్దతు ధర ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సీడ్ ఏదైతే ఉందో అది మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ సీడ్ జీలుగా కానివ్వండి, మన ధాన్యం కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకి గవర్నమెంట్ ద్వారా వచ్చేవి తీసుకోండి. మళ్ళీ అవే మనకి ప్యాడీ పర్చేజ్ ధాన్యం కొనుగోలు సెంటర్ పెడుతున్నాం కాబట్టి గవర్నమెంట్కి అమ్ముకోండి. మేమే కొనుగోలు చేస్తాము, మీకు మద్దతు ద్వారా వస్తుంది. గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీలని వినియోగించుకోవాలని తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.